నో యువర్ బైబిల్, మీ బైబిల్ని తెలుసుకోండి అనేటువంటి ఛానల్ క్రైస్తవ మిత్రులకు, తర్వాత క్రైస్తవేతర మిత్రులకు బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకుంటారని చెప్పి ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇది నేను విమర్శనాత్మకమైనటువంటి కాదు, ఇది అయితే చరిత్రలోనూ తర్వాత అనేక మంది తత్వవేత్తలు చెప్పినటువంటి విషయాలని గురించి మీకు తెలియజేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇటలీకి చెందిన ప్రముఖ తత్వవేత్త ఒక ఆయన ఉన్నారు, ఆయనే నీషే యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి మాటలతోటి ఈ ఛానల్ మొదలుపెడుతూ ఆయన ఏమన్నాడంటే, బైబిల్ యేసుక్రీస్తు తనను తాను మంచి గొర్రెల కాపర్ని, ద గుడ్ షెపర్డ్ అని తన నమ్మే ప్రజలు గొర్రెలు, ఫ్లోకార్ షీప్ అని పిలుచుకున్నారు. క్రైస్తవ మతంలో ఈ పోలికను చాలా సానుకూలమైనదిగా, అంటే దేవుడు ప్రజలు రక్షించేవాడని, ప్రజలు ఆయనపై నమ్మకం ఉండాలని చెప్తారు. కానీ ఫ్రెడరిక్ నీషే దీనిని పూర్తిగా భిన్నమైనటువంటి కోణంలో చూశారు. ఈ పోలిక మానవాళిని రక్షించడానికి కాదు, మానవాళిని కించపరిచేందుకు మరియు వారి స్వతంత్రతను చంపేసేందుకు ఉపయోగపడిందని నీషే చెప్పారు. నీషే అలా అనడానికి ముఖ్యమైన కారణాలు ఇవి: సొంత ఆలోచన లేని మంద మనస్తత్వం, హెర్డ్ మెంటాలిటీ. గొర్రెలకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉండదు. కాపరి ఎటు నడిస్తే అటు వెళ్తాయి. ఒక గొర్రె గోతిలో పడితే మిగిలినవన్నీ దాని వెంటే వెళ్తూ గోతిలో పడతాయి. నీషే ప్రకారం క్రైస్తవ మతం మనుషులను సరిగ్గా ఇలాగే తయారు చేసింది. సమాజం చెప్పిన విలువలను, మతం విధించిన చట్టాలను గుడ్డిగా నమ్మడమే తప్ప నాకు ఏది మంచి, నా జీవిత ఆశయం ఏంటి అని స్వంతంగా ఆలోచించే మనస్సును, మేధస్సును, వివేచనా శక్తిని ఈ గొర్రెల మంద సిద్ధాంతం చంపేసిందని నీషే విమర్శించారు. వ్యక్తికి ఎదుగుదలను అణిచివేయడం. నీషే తత్వశాస్త్రంలో అతిమానవుడు అనే భావన ఉంది. అంటే మనిషి తన పరిమితులను దాటి అత్యున్నత మేధావిగా, శక్తివంతుడిగా ఎదగాలి. కానీ గొర్రె అనే పోలిక మనిషిని ఎప్పుడూ లొంగి ఉండేలా, భయపడేలా చేస్తుంది. మందలో ఉన్నప్పుడు అందరూ సమానంగా, సాధారణంగానే ఉంటారు. ఎవరైనా ఒకరు మందను దాటి సింహంలా ఎదగాలని చూస్తే ఈ మంద నైతికత వారిని కిందకు లాగేస్తుంది. ఇది మానవ పరిణామ క్రమానికి పెద్ద ప్రతిబంధకమని నీషే భావించారు. కాపర్లు అంటే చర్చి గురువుల యొక్క స్వార్థం. సమాజం గొర్రెల మందలా మారితే లాభపడేది ఎవరు? గొర్రెల కాపర్లు. ఇక్కడ కాపర్లు అంటే చర్చి పాస్టర్లు లేదా మత పెద్దలు. నీషే ఉద్దేశంలో ప్రజలు గొర్రెల్లా అమాయకంగా, బలహీనంగా ఉంటేనే మత పెద్దలు వారిని తమ అదుపులో ఉంచుకోగలరు, వారిపై అధికారం చెలాయించగలరు. ప్రజల్లో భయాన్ని, పాపభీతిని నింపి వారిని ఎప్పటికీ తమపై ఆధారపడేలా చేసుకోవడానికే ఈ గొర్రె సిద్ధాంతాన్ని వాడుకున్నారని నీషే ఆరోపించారు. సహజాతాలను పాపలుగా ముద్ర వేయడం. అంటే ఇన్స్టింక్ట్ అనేది మానవుడికి ఉంటుంది. మనసులో ఉండే పౌరుషం, గర్వం, అధికారం సాధించాలనే పట్టుదల, శారీరక ఆనందాలు, వీటన్నిటినీ క్రైస్తవ మతం పాపాలుగా మార్చేసింది. గొర్రెలా సాధువుగా ఏ శక్తి లేనట్లు నటించడమే పుణ్యమని చెప్పింది. నీషే ప్రకారం ఇది మానవ సహజ స్వభావాన్ని, హ్యూమన్ నేచర్ని కించపరచడమే. మనిషిని ఒక సృజనాత్మకమైనటువంటి, శక్తివంతమైన జీవిగా చూడడానికి బదులు కేవలం ఆజ్ఞలు పాటించే ఒక జంతువులా మార్చేయడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. నీషే దృష్టిలో క్రైస్తవం మనుషులకి ఇచ్చిన నైతికత వారిని ఉన్నతులను చేయలేదు, వారిలోని స్నేహ స్వభావాన్ని చంపి వారిని సాధారణ గొర్రెలుగా మార్చేసింది. అందుకే ఆయన ఈ బోధనలు మానవాళిని కించపరిచే వారిగా, వారి గౌరవాన్ని తగ్గించేవిగా ఉన్నవారని తీవ్రంగా విమర్శించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.